కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు. అందులో కారు నేతలే హై స్పీడ్ లో ఉన్నారు. బీజేపీ బాస్ సంజయ్ సొంత జిల్లాలో సత్తా చాటేందుకు కమలం ఉవ్విళ్లూరుతుంది. కారు కమలం దూసుకెళ్తుంటే కాంగ్రెస్ ఊరుకుంటుందా? ఠాక్రే స్పెషల్ క్లాసులతో ఎలక్షన్ సీన్లోకి ఎంటర్ అయింది. మొత్తంగా ఖద్దర్ లీడర్లంతా ప్రజా నాడిని పట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గులాబీ ప్రభావం రెండు ప్రాంతాలపై ఉన్న పోరు మాత్రం రసవత్తరంగానే సాగుతుందట. అందుకు తగ్గట్టుగానే ఆశావాహులు అడుగులు వేస్తుంటే వర్గపోరుపై కొంతమంది యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి మంత్రి గంగుల కమలాకర్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై 14,974 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇక మరోసారి ఆయన గెలుస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే గత కొంతకాలంగా గంగుల కమలాకర్ కుటుంబ వ్యాపారాలపై ఈడీ, ఐటీ శాఖ దాడులు తలనొప్పిగా మారాయి. గ్రానైట్ వ్యాపారంలో ఆయనే ఉన్నారన్న ప్రచారం ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇక ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై ఉండడం, నిత్యం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం గంగులకు కలిసొచ్చే అంశంగా ఉంది. నియోజకవర్గంలో ముస్లిం, బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి దివంగత నేత ఎంఎస్ఆర్ మనవడు రోహిత్ రావు, కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పేర్లు వినబడుతున్నా ఎన్నికల నాటికి మరో వ్యక్తి బరిలో ఉండొచ్చని పార్టీ శ్రేణుల్లో వినబడుతుంది. బీజేపీ పార్టీ నుండి మరోసారి బండి సంజయ్ నిలబడతారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్గానే ఉంది. బీఆర్ఎస్లో ఉన్న ఓ సీనియర్ నేత, మరో గ్రానైట్ వ్యాపారి కూడా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినబడుతుంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండడంతో ఈసారి ఎంఐఎం బరిలో ఉంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కష్టమనే చర్చ జరుగుతుంది. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుపు నల్లేరుపై నడకలానే ఉంది. సిరిసిల్ల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ సిరిసిల్లను అభివృద్ధి చేయడంతో రూపురేఖలు మారాయని స్థానిక ప్రజలు గులాబీ పార్టీకే మద్దతు తెలుపుతున్నారు. ఇక గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ మరోసారి గెలవడం ఖాయంగా కనబడుతుంది. నేత కార్మికులకు ఉపాధి, వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కేటీఆర్కు కలిసి వస్తుంది. అయితే నియోజకవర్గంలో ఒకరిద్దరు నాయకుల హడావిడితో క్యాడర్ ఇబ్బందులు పడుతుందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి మరోసారి బరిలో ఉండొచ్చని కాంగ్రెస్ శ్రేణుల్లో టాక్ వినబడుతుంది. బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ, రెడ్డిపోయిన గోపీలలో ఒకరు బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఇక హుజూరాబాద్లో గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఈటెల రాజేందర్ గత సంవత్సరం క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కమలంగూటికి చేరి ఉప ఎన్నికల్లో గెలిచారు. ప్రజల మధ్య ఉండే నేతగా, బీసీ వర్గం వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తిగా ఈటెల సక్సెస్ అయ్యారు. ఉప ఎన్నిక తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈటెల ఉండడంతో ఎటువంటి పనులు కావట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఈటెల రాజేందర్కు బదులు జమున పోటీలో ఉండొచ్చనే చర్చ జరుగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్ఎస్యుఐ నాయకుడు బలమూరి వెంకట్, జిల్లా కిసాన్ సెల్ నేత పత్తి కృష్ణారెడ్డి మధ్య టికెట్ పోరు జరుగుతుంది. నాయకుల మధ్య విభేదాలతో కాంగ్రెస్ క్యాడర్కు ఇబ్బందులు తప్పట్లేదు. పార్టీని పటిష్టపరిచేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం సాదాసీదాగా తిరగడంతో చాలా మంది నాయకులు బీజేపీ, బీఆర్ఎస్లోకి వలస వెళుతున్నారు.
ఇక అధికార పార్టీ నుండి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య టికెట్ ఫైట్ జరుగుతుంది. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో పార్టీ రెండుగా చీలిపోయింది. టికెట్ నాదంటే నాదంటూ అనడం తప్ప క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోవట్లేదనే చర్చ పార్టీలో జరుగుతుంది. నియోజకవర్గంలో అధికార పార్టీలో సీనియర్ నేతలు వర్సెస్ జూనియర్ల మధ్య అంతర్గత పోరు కంటిన్యూ అవుతుంది. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డికే టికెట్ ఇస్తామని ఇండైరెక్ట్ గానే చెప్పేశారు. ఇక వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై నియోజకవర్గ ప్రజల్లో అసమ్మతి అంతకంతకు పెరుగుతుంది. జర్మనీ పౌరసత్వంపై వివాదం ఆయన్ను వెంటాడడం, స్థానికంగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదనే వాదన వినబడుతుంది. ఇక ప్రజా సమస్యలు గాలి కొదలడం ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడని, రమేష్ బాబుకు బదులుగా ఇటీవల గులాబీ గూటికి చేరిన చెల్మెడ లక్ష్మీ నరసింహారావు నిలబడతారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఇక దాంతోపాటు చెల్మేడ సొంత గ్రామం ఆ నియోజకవర్గంలో ఉండడం, అక్కడే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ టికెట్ బరిలో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు చెల్మేడ. ఇక కాంగ్రెస్ నుండి ఆది శ్రీనివాస్నే మరలా బరిలో నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బీజేపీ నుండి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు, ఆది శ్రీనివాస్, తుల ఉమలు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబుపై వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేలా రెండు పార్టీలు నిత్యం ప్రజల్లో ఉంటున్నాయి. చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు అధికార పార్టీలోని రెండు సామాజిక వర్గాల నేతలతో తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతుంది. స్థానికంగా అభివృద్ధి కంటే ఎమ్మెల్యే అభివృద్ధే ఎక్కువ జరిగిందనే ప్రచారం సొంత పార్టీలోనే వినబడుతుంది. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు, స్థానికంగా రహదారుల సమస్యలు, నారాయణపూర్ చెరువు గండి సమస్యతో ప్రజల నుండి ఎమ్మెల్యేపై వ్యతిరేకతకు దారితీస్తోంది. ఇక బీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు మరో ఇద్దరు నేతలు అధిష్టానం వద్దకు తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బీజేపీ తరపున బొడిగే శోభ మరలా బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. కానీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో శోభ కనిపించలేదని, స్థానిక సమస్యలపై పట్టించుకోలేదనే వాదన వినబడుతుంది. ఇక కాంగ్రెస్ తరపున మేడిపల్లి సత్యం, నాగిని శేఖర్లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రసమయ్యపై ప్రజల నుండి వ్యతిరేకత కనిపిస్తుంది. ఎమ్మెల్యే రసమయ్యని పలు ప్రాంతాల్లోని యువకులు అడ్డగించడం, అభివృద్ధిపై వాగ్వాదం పెట్టుకోవడంపై సర్వత్రా చర్చ సాగుతుంది. బీఆర్ఎస్లో ఈసారి రసమయ్యకి టికెట్ రాదని మరో ఇద్దరు నేతలు ప్రచారం చేయడం ఎమ్మెల్యే రసమయ్యకి ఇబ్బందిగా మారింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి వచ్చి అరేపల్లి మోహన్, మరో ఉద్యమ నేత ఒరుగంటి ఆనంద్లు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున కవ్వంపల్లి సత్యనారాయణ క్షేత్రస్థాయిలో పట్టు కోసం ప్రయత్నాలు చేపట్టారు. ఇక బీజేపీ నుండి నలుగురు నేతలు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. గడ్డం నాగరాజు, దరువు ఎల్లనతో పాటు మరో ఇద్దరు నేతలు బీజేపీ తరపున బరిలో ఉండేందుకు చూస్తున్నారు.